మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఏకలవ్యుని గురుభక్తి. ఏకలవ్యుడు ఒక యువకుడు. అతను అడవిలో నివసిస్తుండేవాడు. ప్రపంచంలోనే ఒక గొప్ప విలుకాడు కావాలన్నది అతని లక్ష్యం. అందుకోసం అతను ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలనుకుంటాడు. దీని గురించి ద్రోణాచార్యుణ్ణి అడిగితే తాను తక్కువ కులానికి చెందినవాడు కావడంతో ద్రోణాచార్యుడు నిరాకరిస్తాడు. ద్రోణుడు తిరస్కరించడంతో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని సొంతంగా విలువిద్యను అభ్యసించడం ప్రారంభిస్తాడు. కొద్ది రోజుల్లోనే విలువిద్యలో నైపుణ్యాన్ని సాధిస్తాడు ఏకలవ్యుడు. అర్జునుడితో సమానంగా విలువిద్యలో నైపుణ్యాన్ని సాధించాడన్న విషయాన్ని తెలుసుకున్న ద్రోణాచార్యుడు భయపడతాడు. ఒకరోజు ఏకలవ్యుణ్ణి పిలిచి తన కుడి చెయ్యి బొటనవేలును గురుదక్షిణగా ఇవ్వమని ద్రోణుడు అడుగుతాడు. ఏకలవ్యుడు ఏమాత్రం ఆలోచించకుండా తన బొటనవేలును కోసి ఇస్తాడు. దీంతో ఏకలవ్యుడు తన లక్ష్యాన్ని చేరలేకపోతాడు. ఏకలవ్యుడు తన లక్ష్యాన్ని చేరలేకపోయినా ఏకలవ్యుడి యొక్క గురుభక్తి ఏకలవ్యుణ్ణి ఒక గొప్ప శిష్యుడిగా చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. The dedication of Eklavya. A short story. Eklavya was a young boy living with his tribe deep in the forest. His aim in life was to become the finest archer in the world. He wanted to become a student of Guru Dronacharya. When he asked about it, he was refused due to the low status of his birth. Despite this, Eklavya created a statue of Guru Dronacharya and practiced archery every day in front of it. Soon, he became incredibly skilled. One day, when Guru Dronacharya learned this, he was afraid that a tribal boy would surpass his best student Arjun. So, he called Eklavya and demanded Eklavya to sacrifice his right thumb as his Guru Dakshina. Without any hesitation, Eklavya immediately cut off his right thumb and gave it to Guru Dronacharya. After that day, Eklavya was unable to become the best archer in the world. Till today, Eklavya is praised for the Guru Dakshina he gave and is always remembered as a devoted student. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఒక తండ్రి ఒక కూతురు. ఒకరోజు ఒక పాప వాళ్ళ నాన్న పార్కులో ఆడుకుంటుంటారు. అప్పుడు ఆ అమ్మాయి అటుగా యాపిల్స్ అమ్మేవాడు వెళ్ళడం చూస్తుంది. వెంటనే వాళ్ళ నాన్నని యాపిల్స్ అన్నీ కొనిమ్మని అడుగుతుంది. యాపిల్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్తుంది. అయితే వాళ్ళ నాన్న దగ్గర అవన్నీ కొనేటంత డబ్బు లేదు. తన దగ్గర ఉన్న డబ్బులతో తన కూతురికి 2 యాపిల్స్ని కొనిస్తాడు. ఆ అమ్మాయి ఆ 2 యాపిల్స్ను ఆత్రంగా తీసేసుకుంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, నాకొకటి ఇస్తావా అని అడుగుతాడు. వెంటనే ఆ అమ్మాయి ఒక యాపిల్ని కొరికేస్తుంది. తన తండ్రి మాట్లాడేలోపే 2వ యాపిల్ని కూడా తినేస్తుంది. అప్పుడు తన కూతురి అత్యాశ చూసిన ఆ తండ్రి ఎంతో ఆశ్చర్యపోతాడు. తన కూతురిని సరిగ్గా పెంచలేదేమోనని బాధపడతాడు. కాసేపటికి తాను అతిగా ఆలోచిస్తున్నానేమో అని అనుకుంటాడు. తన కూతురు చాలా చిన్నది, ఇంకా తనకు పక్కవారితో పంచుకోవడం అనేది తెలియదని అనుకుంటాడు. ఇంతలో కొరికిన యాపిల్ని తీసుకుని, నాన్న ఇది తీసుకో, ఈ యాపిల్ చాలా తీయగా టేస్టీగా ఉంది అని చెప్తుంది. అప్పుడు తండ్రి నోటి నుంచి మాట రాదు. నా కూతుర్ని అపార్థం చేసుకున్నానేమిటా అని బాధపడతాడు. తన కూతురు తన కోసమే ఆ యాపిల్ని రుచి చూసిందని తెలియగానే ఎంతో సంతోషిస్తాడు. ఏ విషయంలోనైనా చివరి వరకు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదు. ప్రతి విషయానికి కాస్త సమయాన్ని కేటాయించి ఒక నిర్ణయం తీసుకోవాలి. A father and his daughter
Judgment. A father and his daughter were playing in a park. His daughter spotted an apple seller. She asked her father to buy her few apples. Father didn't bring much money with him, but he had enough money to buy 2 apples. So he bought 2 apples and gave them to his daughter. His daughter was very happy to get the apples. Then the father asked her if she can share 1 apple with him. Upon hearing this, his daughter quickly took a bite from 1 apple, and before her father could speak, she also took a bite from the second apple. The father was surprised. He wondered what mistake he had made raising her daughter that she acted in such a greedy way. He was very sad. He thought that perhaps he is just thinking too much. His daughter is too young to understand about sharing and giving. And suddenly, his daughter, with an apple in her one hand, said, "Father, have this apple. This one is much juicier and sweeter." Her father was speechless. He felt bad about reacting to the judgment so quickly about a small child. But his smile came back now, knowing why his daughter quickly took a bite from each apple. Moral: don't judge anything too quickly or reach to a conclusion. Always spare time to understand things better.